హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 52 స్టార్టింగ్లో మనం లూఫీని చూస్తాం. లూఫీ ఆ ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ మీద ఎక్కి అక్కడ నుంచి వ్యూ చూస్తుంటాడు. అండ్ అదే సమయంలో బగ్గీ మిగతా పైరేట్లు అండ్ అంతేకాకుండా ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా మన బగ్గీని పట్టుకోవడానికి వస్తుంటుంది. అండ్ అంతేకాకుండా ఈ స్మోకర్ కూడా బగ్గీని పట్టుకోవడానికి ఎగ్జిబిషన్ ప్లాట్ఫామ్ సైడ్ వస్తుంటాడు. అప్పుడు స్మోకర్ టస్కీకు అని చెప్పేశాడు, టస్కీ నువ్వు కూడా నాతో పాటు ఎక్కడికి వచ్చేసేయ్ అని చెప్పేసి అప్పుడు ఓకే బాస్ అని చెప్పేసి ఆమె కూడా వస్తుంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది లూఫీ సైడ్. ఒక నేవీ సోల్జర్ వచ్చేసి లూఫీతో అంటుంటాడు, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ, సో నువ్వు తొందరగా దిగు లేకుండా నేను అరెస్ట్ చేయబడతాది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, కొద్దిసేపు తర్వాత దిగుతా, అయినా కానీ నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి. బట్ అప్పుడే మనం చూస్తాం ఒకరెవరో వచ్చేసి లూఫీతో మాట్లాడుతున్న నేవీ సోల్జర్ ని కొట్టేసి చాలా దూరం పడేస్తారు. అప్పుడే మనం చూస్తాం ఎవరో ఇంకెవరో కాదు బట్ బగ్గీని కాపాడిన అమ్మాయి అని చెప్పేసి. ఇదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు, ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయి ఆ నేవీ సోల్జర్ ఎందుకు కొట్టింది అని చెప్పేసి. అప్పుడే ఆ అమ్మాయి అంటుంది, లూఫీ నన్ను గుర్తుపట్టావా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉండేటోళ్ళు అందరూ అనుకుంటుంటారు, ఈ అమ్మాయి ఎంత చాలా బాగుంది అని చెప్పేసి. అప్పుడే లూఫీ అంటుంటాడు, అసలు నువ్వు ఎవరు అండ్ నా పేరు నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అనుకుంటుంటాడు. బట్ అప్పుడే మనం చూస్తాం ఆ అమ్మాయి అంటుంది, నువ్వు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా, ఇదే పుట్ట మీద నాకు ఒక గట్టి పంచి ఇచ్చేసి చాలా దూరం పడేసావు అని చెప్పేసి. అప్పుడే మనకి ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ సీన్ చూపించడం జరుగుతుంది. ఆ సీన్ లో మన లూఫీ ఒక లావుకునే అమ్మాయిని కొట్టేసి చాలా దూరం పడేస్తా అంటాడు. అప్పుడే ఈ అమ్మాయి అంటుంది, సో ఆ రోజే అనుకునే ఎప్పుడైతే నువ్వు నన్ను ఓడిచ్చావో నిన్ను నా సొంతం చేసుకోవాలని, ఎందుకంటే నాకు చాలా స్ట్రాంగ్ ఉండే అబ్బాయిలు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. అప్పుడు లూఫీ ఇంకా షాక్ లో ఉంటాడు, అసలు ఈ అమ్మాయి నిజంగా ఎవరు, నేను ఇంతకు ఈ అమ్మాయిని కొట్టానా లేదా అని చెప్పేసి అదే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఆల్విడా అంటుంది, సో మీరందరూ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అక్కడ ఉన్న నేవీ సోల్జర్ చూసి అంటుంది. ఈ మాట నేను నెక్స్ట్ సెకండ్ అక్కడ ఉన్న ఫౌంటైన్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అండ్ బ్లాస్ట్ అయిపోయిన ముక్కలు అన్ని అక్కడ ఇక్కడ పడుతుంటాయి. అండ్ కొన్ని ముక్కలు వచ్చేసి ఈ అమ్మాయి మీద పడతాయి. బట్ ఈ అమ్మాయి స్కిన్ ఎప్పుడైతే ఆ ముక్కలు తాకుతాయో ఆ స్కిన్ నుంచి జారిపోయి ఆ ముక్కలన్నీ పక్కన పడుతుంటాయి. అండ్ ఇదంతా చూసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, అసలు ఇలా ఎలా జరుగుతుంది, ఎందుకంటే ఆ చర్మాన్ని ఎప్పుడైతే ఆ ముక్కలు తాకుతున్నాయో ఆ ముక్కలు జారిపోయి పక్కన పడుతున్నాయి, అలా ఎలా జరుగుతుంది అని చెప్పి షాక్ అయి చూస్తుంటారు. అప్పుడు మనం చూస్తాం ఆ క్యానన్ ఫైర్ చేసిన అతను అక్కడ వస్తుంటాడు. అండ్ వాడిని చూసిన తర్వాత ఈ అమ్మాయి అంటుంది, కెప్టెన్ బగ్గీ మీరు ముందే చూసుకొని కలసాలి కదా, ఎందుకంటే నేను కూడా ఇక్కడే ఉన్నా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బగ్గీ అంటాడు, నాకు తెలుసు ఆల్విడా నీకు దానివల్ల ఏమీ కాదని, ఎందుకంటే నీ స్కిన్ చాలా స్మూత్ కదా అని చెప్పేసి. అండ్ ఆల్విడా పేరు విన్న తర్వాత మన లూఫీకి ఏదో థాట్ వస్తుంటది, ఆల్విడా ఈ పేరు నేను ఎక్కడో విన్నట్లుంది అని చెప్పేసి. అప్పుడే మన లూఫీకి ఆల్విడా ఎవరో గుర్తుకొస్తుంది. అండ్ అంటుంటాడు, అసలు నువ్వు చాలా లావుగుండేదాన్ని కదా, ఇలా ఎలా తయారవు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆల్విడా అంటుంది, అవును నువ్వు అనేది నిజమే, నేను ఒకప్పుడు లావుగుండేటోనే, కానీ నాకు దాని తర్వాత ఒక డేల్ ఫ్రూట్ దొరికింది అండ్ అది తిన్న తర్వాత నా స్కిన్ అంతా స్మూత్ అయిపోయింది అండ్ నేను చాలా సన్నగా అయ్యా, ఈ క్రెడిట్ అంతా మొత్తం డేవిల్ ఫ్రూట్ కే పోతుంది. అప్పుడు ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది బగ్గీ సైడ్. బగ్గీ అండ్ మిగతా పైరెట్లు అందరూ వాళ్ళ హుడ్లన్నీ తీసేసి అంటుంటారు, స్ట్రా హ్యాట్ నువ్వు ఫైనల్ నాకు దొరికిపోయావు అని చెప్పేసి. అండ్ స్ట్రా హ్యాట్ నీ వల్ల నేను చాలా కష్టాలు పడ్డా, సో ఈ రోజు ఆ కష్టాలన్నిటికీ రివెంజ్ తీర్చుకుంటా, నేను చంపేస్తా అంటాడు. ఇది విన్న తర్వాత అసలు నిన్ను ఎక్కడో చూసినట్లుంది, నీ పేరు బూగి బాగి గాగి అని చెప్పేసి రకరకాల పేరు చెప్తుంటాడు. ఇది విన్న తర్వాత బగ్గీ షాక్ అయి అంటాడు, ఏంటి వీడికి నా పేరు కూడా గుర్తులేదా, అంత నీచేరిని దిగారిపోయానని అని చెప్పేసి. అప్పుడే మనం చూసినాం అక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఫాస్ట్ గా పరిగెత్తు అనుకుంటున్నారు. బగ్గీ వచ్చేసాడు, వాడు ఒక చాలా క్రూరమైన పర్యటన, మీ ప్రాణాలు కాపాడాలనుకుంటే మీరు పరిగెత్తండి అని చెప్పేసి అక్కడ నుంచి అందరూ పరిగెత్తుంటారు. అండ్ అంతమంది పేరు చెప్పేయడం విన్న తర్వాత మన లూఫీకి ఫైనల్లీ అర్థం అయిపోతుంది. అని అంటాడు, సో నీ పేరు బగ్గీ కదా అని చెప్పేసి. అప్పుడు బగ్గీ కోపంతో అంటాడు, రే ఇంతమంది పిలిచిన తర్వాత సన్న పిల్లోడు కూడా చెప్తారా నా పేరు బగ్గీ అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ పక్కనకి ఎవరు వచ్చింటాడు. అండ్ ఆ పక్కకు వచ్చిన తర్వాత లూఫీని ఒక ట్రాప్ లో బంధించేస్తాడు. ఆ పక్కనకు వచ్చిన వ్యక్తి ఇంకెవరో కాదు, కవాజీ అని చెప్పేసి. కవాజీ లూఫీతో ఉంటాడు, వెంటనే ఆ జోరోని పిలుచుకోనరా, నేను చంపిన తర్వాత ఆ జోరోగానే చంపాలని చెప్పేసి. అప్పుడే బగ్గీ అంటుంటాడు, స్ట్రా హ్యాట్ నువ్వు నమ్మకపో, కానీ ఇక్కడే ఈ రోజు నీ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, అది నా చేతిలో అని చెప్పేసి అలాగే నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది నామీ సైడ్. నామీ ఒక బ్యారోమీటర్ చూస్తూ అనుకుంటుంది, ఈ రోజు వాతావరణం అంతగా బాలేదు, సో మనం తొందరగా షిప్ లోకి వెళ్ళాలని చెప్పేసి. అప్పుడే మన జోరో అక్కడికి వచ్చేసి అడుగుతాడు, లూఫీ నా నుంచి విడిపోయినాడు, మీ దగ్గరికి ఏమైనా వచ్చాడు అని చెప్పేసి. అప్పుడు సాంజీ అడుగుతాడు, లూఫీ నీతోనే కదా ఉండాల్సినది అని చెప్పేసి. అప్పుడు జోరో అంటాడు, నాతోనే ఉండాలా కానీ వెళ్ళిపోయినాడు ఎక్కడికో అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకుంటుంటాయి. అప్పుడే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ అరుచుకుంటూ వెళ్తుంటారు. ఈ టౌన్ లోకి బగ్గీ ద క్లౌన్ వచ్చేసాడు, తొందరగా పారిపోండి అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఈ స్మోకర్ సైడ్. స్మోకర్ అందరికి చెప్తుంటాడు, తొందరగా వెళ్ళి ఆ లూఫీని పట్టుకుందాం అని చెప్పేసి. బట్ అప్పుడే అక్కడికి ఒక సోల్జర్ వచ్చేసి అంటుంటాడు, సార్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అక్కడ లూఫీతో పాటు ఆ కెప్టెన్ బగ్గీ అండ్ దాంతో పాటు ఐరన్ క్లబ్ అల్విడా కూడా వచ్చేసింది. అండ్ ఈసారి అల్విడా ఏదో డెవిల్ ఫుడ్ తినేసి వచ్చింది. ఇది విన్న తర్వాత స్మోకర్ కొద్దిసేపు ఆలోచించిన తర్వాత అంటాడు, ఎవరు వచ్చినా మనమైతే తగ్గేదేలే, మన దగ్గర ఉండే ఆర్మీ ఫోర్స్ అంతా తీసుకొని రెండు పార్ట్లుగా చేయి, ఫస్ట్ పార్టీని నాతో పాటు పంపి లూఫీని క్యాప్చర్ చేయడానికి, అండ్ మిగతా సోల్జర్ అనేది ఇంకో పార్టీగా చేసేసి ఇక్కడ హార్బర్ దగ్గర పంపించేసి అక్కడ ఉన్న పైరేట్ షిప్లని నాశనం చేయమని నా ఆర్డర్ గా చెప్పు, ఇక్కడ నుంచి ఒక్కడు కూడా ఎస్కేప్ అయిపోయి వెళ్ళడానికి వీల్లేదు, అది కూడా నేను ఇక్కడ కెప్టెన్ ఉండగా అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక బిల్డింగ్ లోంచి అక్కడ చూస్తుంటాడు, అక్కడ ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ మీద మన బగ్గీ లూఫీని క్యాప్చర్ చేసింటాడు. అండ్ ఇదంతా చూసిన తర్వాత స్మోకర్ కన్ఫ్యూజ్ అయ్యి అనుకుంటున్నాడు, ఏంటి నాకు నిజంగా అర్థం కావట్లే, కెప్టెన్ బగ్గీ లూఫీ కంటే స్ట్రాంగ్ అని చెప్పేసి. ఎలాగైతేనే ఒక పైరేట్ ఇంకో పైరేట్ తో పోరాడుతుంది
మాట్లాడుతున్నాడు, దీంతో మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. బట్ ఆ పిల్లోని చూసినప్పుడు అంటే లూఫీని చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం ఏదో తేడా కొట్టింది. వాడు నార్మల్ పైరేట్ తో చాలా డిఫరెంట్ అని చెప్పేసి, కానీ డిఫరెంట్ అయినా వాడు కూడా ఒక పైరేటే. అందుకే అక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ ఆర్డర్ ఇస్తాడు. ఆ కెప్టెన్ బగ్గి ఎప్పుడైతే ఆ స్ట్రా హ్యాండ్ చంపేస్తాడో మనందరం వెళ్ళి కెప్టెన్ బగ్గి అండ్ మిగతా పైరేట్లందరినీ పట్టుకుందాం అని చెప్పేసి అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. బగ్గి సైడ్ బగ్గి వాళ్ళ మిగతా పైరేట్లందరికీ ఆర్సీ చెప్తుంటాడు, ఈ రోజు ఫైనల్లీ మనం అనుకున్నట్లుగా ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఎగ్జిక్యూషన్ జరగబోతుంది, సో ఈ రోజు పార్టీ అని చెప్పేసి అనుకుంటుంటారు. అందరూ గన్ను తీసుకొని పైకి కాల్చుతుంటారు. అండ్ అలా చేయడం వాళ్ళ సెలబ్రేషన్ టైప్ లో అన్నమాట. అండ్ ఇదంతా చూసిన తర్వాత లూఫీ అంటుంటాడు, నేను ఫైనల్లీ ఒక ఎగ్జిక్యూషన్ చూడబోతున్నాను అన్నమాట, నా జీవితంలో ఎప్పుడు చూడలే, ఇలా చూస్తాను అనుకోలేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత బగ్గి అంటాడు, నువ్వెందుకు ఎక్సైట్ అవుతున్నావు, ఎగ్జిక్యూషన్ నీదేరా అని చెప్పేసి. అండ్ ఇది విన్న తర్వాత లూఫీ షాక్ అంటాడు, ఏంటి ఎగ్జిక్యూషన్ నాది అంటే నన్ను చంపైపోతున్నారు, నాకు చావాలని నన్ను వదిలేయండ్రో అని చెప్పేసి. బట్ అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన నామి అండ్ ఊసాప్ సైడ్. బగ్గి లూఫీని క్యాప్చర్ చేసిన మ్యాటర్ విన్న తర్వాత కాపాడడానికి మన సాంజీ అండ్ జోరో ఎగ్జిక్యూషన్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్తుంటారు. మన నామి అండ్ ఊసాప్ మాత్రం మన షిప్ సైడ్ వెళ్తుంటారు, గోయింగ్ మేరీ సైడ్. అప్పుడు ఊసాప్ అడుగుతాడు, నామి మనం కూడా వెళ్ళి లూఫీని కాపాడొచ్చు కదా, మనం ఎందుకు షిప్ సైడ్ వెళ్తున్నాం అని చెప్పేసి. అప్పుడు నామి అంటుంది, నువ్వేమైనా ఎర్రిపోవా, ఎందుకంటే నేవీ వాళ్ళు ఏదైనా పైరేట్లను అరెస్ట్ చేసేటప్పుడు పైరేట్లను అరెస్ట్ చేసే కంటే ముందు వాళ్ళు ఎస్కేప్ కాకుండా వాళ్ళ షిప్పులు పాల్గొట్టేస్తారు. అందుకే మన గోయింగ్ మేరీ డేంజర్ లో ఉంది, తొందరగా పరిగెత్తు అని చెప్పేసి పరిగెత్తుంటారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ అలాగే జరుగుతుంది. చాలా మంది నేవీ సోల్జర్స్ ఆ షిప్పులని పాల్గొట్టాలని హార్బర్ సైడ్ వస్తుంటారు. అప్పుడే మనం చూస్తాం గోయింగ్ మేరీ దగ్గరికి ఈ మోజీ అండ్ ఆ సింహం గుణ వచ్చింటది. అప్పుడు ఈ మోజీ అనుకుంటున్నాడు కెప్టెన్ బగ్గి చాలా తెలివైనటోడు, ఎందుకంటే ఆ స్ట్రా హ్యాట్ ఎస్కేప్ కాకుండా ఈ షిప్ పగలగొట్టేమని నన్ను ఇక్కడ పంపించాడని. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే లూఫీ సైడ్. లూఫీ నన్ను వదిలే అని చెప్పేసి అరిసి అలిచిపోయి అంటాడు. దాని తర్వాత ఫైనలీ మనోనికి విరక్తి వచ్చేసి గట్టిగా అరిచి అంటాడు, నేనే కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవ్వబోతున్నా ఫ్యూచర్ లో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అక్కడ ఉండే ప్రజలు పారిపోతున్న ప్రజలందరూ షాక్ అంటుంటారు, ఏంటి కింగ్ ఆఫ్ ది పైరేట్స్ అవ్వబోతున్నా అని చెప్పేసి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, ఏంటి వానికి భయం లేదా, మన పక్కనుండే పైరేటే వాడిని చంపేస్తాడని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం లూఫీ ఆ ట్రాప్ లోంచి బయటికి రావాలని చాలా ట్రై చేస్తాడు, బట్ రాలేకపోతాడు. అప్పుడే మన లూఫీకి సాంజీ అండ్ జోరో కనపడతారు. అండ్ వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మన లూఫీ సంతోషంతో ఉంటుంటాడు, సాంజీ జోరో మీ ఇద్దరు ఫైనలీ వచ్చేసారు నన్ను కాపాడడానికి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం దూరం నుంచి ఒక బిల్డింగ్ లోంచి బైనాకుల నుంచి చూస్తున్న సిగి అంటుంది, ఏంటి వీడేనా జోరో అంటే, నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నా, నేను ఇంతసేపు జోరోతోనే తిరిగాను అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం జోరో అంటుంటాడు, లూఫీ కొద్దిసేపు వెయిట్ చేయి, మేము వచ్చేసి కాపాడేస్తాం అని చెప్పేసి అంటుంటాడు. ఇది తర్వాత లూఫీ ఓకే జోరో అని చెప్పేసి నవ్వుతుంటాడు. బట్ ఇదంతా చూసిన తర్వాత బగ్గి చాలా కోపం వస్తుంటుంది. అందుకే వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడు, అంటే మిగతా పైరేట్లకు ఆర్డర్ ఇస్తాడు, వాళ్ళిద్దరిని చంపేయండి అని చెప్పేసి. వీళ్ళు కూడా తక్కువ ఏం కాదు కాబట్టి సాంజీ అండ్ జోరో కూడా వాళ్ళతో ఫైట్ చేయడానికి చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. ఇది చూసిన తర్వాత అల్విడా కూడా తన కింద ఉండే పైరేట్లకు ఆర్డర్ ఇస్తుంది, వెళ్ళి వాళ్ళందరినీ చంపేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత అందరూ జోరో అండ్ సాంజీ సైడ్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంటారు. ఇది చూసిన తర్వాత మన జోరో అక్కడ ఉండే వాళ్ళందరినీ చాలా ఈజీగా నరికేసి ఓడిస్తుంటాడు. అండ్ ఇక్కడ మన సాంజీ కూడా ఏం తక్కువ కాదు, మనోడు కూడా ఒకరి తర్వాత ఒకరు కిక్కులు ఇస్తా వాళ్ళందరినీ ఓడిస్తుంటాడు. అండ్ చూస్తాం అలాగే చాలా సేపటి తర్వాత మన జోరో అండ్ సాంజీ ఇప్పటికే చాలా మందిని ఓడించింటారు, అయినా కానీ చాలా మంది పైరేట్లు ఇంకా మిగిలే ఉంటారు. అప్పుడే మనం ఈ సోల్జర్ సైడ్ చూస్తాం, వీళ్ళందరూ గన్నులు ఎక్కువబెట్టి రెడీగా ఉంటారు స్మోకర్ ఆర్డర్ కోసం. అప్పుడు స్మోకర్ అంటుంటాడు, ఎప్పుడైతే లూఫీ తల తెగి కింద పడుతుందో అప్పుడే అక్కడ ఉండే వాళ్ళందరినీ కాల్చి పన్నుకండి. అదే సమయంలో మన లూఫీని చంపడానికి బగ్గి కత్తెత్తాడు. ఇది చూసిన తర్వాత మన లూఫీ గట్టిగా అరిచి అంటాడు, జోరో, ఊసాప్, నామి అండ్ సాంజీ ఇక నేనేం చేయలేరు, మీరేం చేయలేరు, ఇంకా నేను చనిపోవాల్సినదే బాయ్ అని చెప్పేసి నవ్వుతూ అలా చూస్తుంటాడు. ఇది విన్న తర్వాత బగ్గి అంటాడు, సో ఇవే నీ చివరి మాటలు అన్నమాట అని చెప్పేసి మనోడు కత్తెత్తుతాడు. ఎత్తిన తర్వాత డైరెక్ట్ ఈసారి లూఫీని చంపేద్దామని చెప్పేసి లూఫీ తల దగ్గర తీసుకొస్తాడు. అండ్ ఆల్మోస్ట్ ఆ కత్తి మెడని టచ్ అయ్యే టైంలో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్మోకర్ ఇదంతా చూసిన తర్వాత అనుకుంటున్నాడు, వాడు నవ్వుతున్నాడు, వాడు నిజంగానే నవ్వుతున్నాడు చనిపోతున్నప్పుడు కూడా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ చూస్తాం మనం బగ్గి కత్తిలో నుంచి స్పార్కులు రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ లూఫీ మెడని టచ్ అవుతున్న సమయంలో పైనుంచి ఒక పెద్ద పిడుగు వస్తుంది. పిడుగు వచ్చిన తర్వాత డైరెక్ట్ ఏ ప్లాట్ఫామ్ మీద అయితే వాళ్ళందరూ నిలబడి ఉంటారో అదే ప్లాట్ఫామ్ మీద వచ్చేసి ఆ పిడుగు పడుతుంది. అండ్ అలాగే చాలా పిడుగులు వచ్చేసి పడతాయి ఆ ప్లాట్ఫామ్ మీద. అండ్ అన్ని పిడుగులు పడడం వల్ల ఆ ప్లాట్ఫామ్ ఆ ఫోర్స్ తట్టుకోలేకపోతుంది, అందుకే ఆ ప్లాట్ఫామ్ మొత్తం ఇరిగిపోతుంది. దాని తర్వాత నుంచి వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం చూస్తాం ఆ వర్షంలో కూడా ఆ ప్లాట్ఫామ్ పై భాగం మొత్తం కాలిపోతూ ఉంటుంది, అది బ్లూ కలర్ ఫ్రేమ్ లో. ఆ ప్లాట్ఫామ్ కింద పడిన తర్వాత మన లూఫీ తల మీద హ్యాట్ కూడా కింద పడుతుంది. ఆ లూఫీ హ్యాట్ ని ఎవరో తీసుకుంటారు, అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ హ్యాట్ ని తీసుకునేది ఇంకెవరో కాదు మన లూఫీ అని చెప్పేసి. లూఫీ అందరిని చూసి అనుకుంటాడు, సో నేను ఫైనల్లీ బతికే ఉన్నాను అన్నమాట అని. ఆ పిడుగులు పడడం వల్ల ఆ ప్లాట్ఫామ్ మీద ఆ బగ్గికి చాలా దెబ్బలు తగిలింటాయి, అందుకే మనోడు మొత్తం స్పృహ తప్పి కింద పడిపోయింటాడు. మన లూఫీకి మాత్రం ఏమైండదు, ఎందుకంటే మనోడు రబ్బర్ మనిషి కాబట్టి, అండ్ రబ్బర్ కి షాక్ కొట్టదు కాబట్టి. అండ్ ఇదంతా చూసిన తర్వాత షాక్ అయ్యి బగ్గి పైరేట్లు అనుకుంటుంటారు, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది, ఏం అర్థం కావట్లేదు అని అనుకుంటుంటారు. అప్పుడే మనం చూస్తాం సాంజీ అండ్ జోరో లూఫీని చూసి అనుకుంటుంటారు, సో నువ్వు ఫైనల్లీ బతికే ఉన్నావు అన్నమాట. సో నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి చిల్లర రోజుల చేతిలో చిక్కద్దు, లేకపోతే నేను కాపాడాలని మేము ముక్కాల్సి వస్తుందని చెప్పేసి అంటుంటారు. అప్పుడే మనం చూస్తాం స్మోకర్ అనుకుంటుంటాడు ప్లాన్ ఫెయిల్ అయింది, బట్ నో ప్రాబ్లం, ఎలాగైనా పట్టుకుందాం అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆర్డర్ ఇస్తాడు. నేవీ సోల్జర్స్ వెంటనే వాళ్ళందరినీ చుట్టుముట్టండి అని చెప్పేసి. ఇది విన్న వెంటనే నేవీ సోల్జర్స్ అందరూ అక్కడ నుంచి చాలా సైడ్ల నుంచి వచ్చేసి అక్కడ ఉండే పైరేట్లందరినీ అరెస్ట్ చేద్దామని చెప్పేసి అటాక్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత అక్కడ ఉండే పైరేట్లు కూడా వాళ్ళని అటాక్ చేసేస్తారు ఆ నేవీ సోల్జర్స్ ని. అప్పుడు లూఫీ అనుకుంటుంటాడు
అనుకుంటుంటాడు. కరెక్ట్ టైంలో వాన పడుతుంది, వానలో ఫైట్ చేస్తే సూపర్ ఉంటుంది అని చెప్పేసి ఫైట్ చేయడానికి పోతుంటాడు. బట్ అప్పుడే మన జోరో లూఫీని ఆపేసి అంటుంటాడు, లూఫీ నువ్వు మర్చిపోయినావు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మన గ్రాండ్ లైన్ కి వెళ్ళడానికి వచ్చాం, ఇలాగే ఫైట్ చేసుకుంటుంటే మన గ్రాండ్ లైన్ కి వెళ్ళడం కష్టం అని చెప్పేసి ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు సరే సరే అయితే వెళ్దాం పద అని చెప్పేసి లూఫీ, జోరో, సాంజీ అందరూ గోయింగ్ మేర్ సైడ్ వెళ్తుంటారు. ఇది చూసిన తర్వాత వాళ్ళందరినీ ఆపడానికి చాలా మంది నేవీ సోల్జర్స్ వచ్చేస్తారు. బట్ ఇది చూసిన తర్వాత సాంజీ, జోరో అండ్ మన లూఫీ అందరూ కలిసి వాళ్ళందరినీ చాలా ఈజీ ఓడిచేసి ముందరికి వెళ్తూనే ఉంటారు. అప్పుడు మన స్మోకర్ అనుకుంటుంటాడు ఆ పిల్లోడు, ఆ మంకీ డి లూఫీ వానికి బతుకుతాడని మనకి తెలుసా లేకుంటే వాడు చనిపోతాడని తెలిసిన తర్వాత కూడా వాడు అలాగే నవ్వుతూ ఉన్నాడా. నేను ముందు ఆ పిల్లోని అంత సీరియస్ తీసుకోలే, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పిల్లో నవ్వు జస్ట్ ఒక అతని లాగా ఉంది. అప్పుడే కెప్టెన్ స్మోకర్ వెనకలోనే సోల్జర్ అడుగుతాడు, సోల్జర్ నువ్వు ఎప్పుడైనా చనిపోతున్నప్పుడు నవ్వేటో ఎవరైనా చూసావని చెప్పేసి అప్పుడు ఆ సోల్జర్ లేదు సార్ అంటాడు. ఇది విన్న తర్వాత కెప్టెన్ స్మోకర్ అంటాడు నేను చూసా 22 సంవత్సరాల క్రితం ఇదే రోజు గోల్డ్ రాజుని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అతను కూడా ఇలాగే నవ్వేటోడు అండ్ నవ్వేటప్పుడు అతని కళలో 1% కూడా భయం లేదు, అతను చనిపోతాడని చెప్పేసి ఈ రోజు అదే నవ్వు అదే కళలో భయం లేని తనం చూసా. సో ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ పిల్లోని ఇంకో గోల్డ్ రాజర్ గా మారనివ్వలేను. సో సోల్జర్ మన దగ్గర ఎంత మంది సోల్జర్స్ అయితే ఉంటారో వాళ్ళందరినీ హార్బర్ దగ్గర రమ్మను, నేను ఆ పిల్లోని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐలాండ్ వదిలి వెళ్ళనివ్వను గ్రాండ్ లైన్ కి. అప్పుడు ఎస్ సార్ అని చెప్పేసి సోల్జర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు స్మోకర్ ముందరికి వెళ్తూ అనుకుంటుంటాడు కరెక్ట్ గా లూఫీని చంపేటప్పుడే ఆ పిడిగి వచ్చేస్తే ఆ ప్లాట్ఫామ్ మీద పడింది, ఇది జస్ట్ కోయిన్సిడెన్సా లేకపోతే దేవుడే లూఫీని కాపాడాలనుకుంటున్నాడు. అప్పుడే మనం చూస్తాం లూఫీ అండ్ సాంజీ అండ్ జోరో చాలా ఫాస్ట్ గా గోయింగ్ మేర్ సైడ్ ఇంకా పరిగెత్తునే ఉంటారు. మన లూఫీ చాలా హ్యాపీగా ఉంటాడు వాన్లో పరిగెత్తానేందుకు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది ఒక స్ట్రీట్ లో. ఆ స్ట్రీట్ లో చాలా వర్షం పడుతూ ఉంటుంది అండ్ ఆ పైన మేఘాలు కమ్ముకొని ఉంటాయి అండ్ ఒక మనిషి అదే వాన్లో చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ ముందరికి వస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఒక పిడుగు పడుతుంది అండ్ దాని వల్ల అతని ఫేస్ మనకు కనపడుతుంది. అప్పుడు అతను అంటాడు ఇక్కడ ఒక పెద్ద తుఫాను రాబోతుంది, ఆపగలిగితే ఆపుకోండి అని. అండ్ దీంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.